అంగీకారంలో ఉందాక. ఆమేన్. ఇన్ హిస్ ప్రెజెన్స్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. చదవబడిన వాక్య భాగము కీర్తనలు 16 అధ్యాయం 11వ వచనంలో మరి 3 వాక్యాలు ఉన్నాయి. దానిలో నుంచి మధ్య వాక్యాన్ని తీసుకుందాం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధి అంటే దేవుని సన్నిధి, అలాగే అక్కడ మనం పొందగలిగే సంపూర్ణ సంతోషం గురించి ధ్యానించాలని ఆశిస్తున్నా. మరి దేవుని సన్నిధిని ఎక్కడ పొందగలం, ఎలా పొందగలం? కీర్తనలు 27వ అధ్యాయము 8వ వచనంలో ప్రభువే చెప్తున్నారు, నా సన్నిధిని వెతకుడని నీవు సెలవు ఇయ్యగా. కీర్తనకారుడు దావీదు అక్కడ దానికి సమాధానంగా వెంటనే అంటున్నాడు, యెహోవా నీ సన్నిధి నేను వెతకదనని నా హృదయము నీతో అనెను. మరి దావీదు భక్తుడు ఎంతగా ఆయన సన్నిధి కోరాడో మనం చూస్తూ ఉంటాం. కీర్తనలు అలాగే 27:4వ వచనంలో కూడా యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అలాగే 122వ అధ్యాయం 1వ వచనంలో కూడా దావీదుడు ఇలా అంటున్నాడు, యెహోవా మందిరమునకు వెళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషిస్తుంది. అవును, ఆయన సన్నిధికి వెళ్ళటం అనేది సంతోషమే. సంతోష గానాలతో మనం వెళ్ళాలని కూడా వాక్యం చెప్తూ ఉంది. మరి కీర్తనలు 150 అధ్యాయం తీసుకుంటే ఎలా స్తుతించాలో కూడా ఉన్నది. కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, ఆ 150 కీర్తనలు నాకు చదివినప్పుడల్లా నేను రోజు చదువుతూనే ఉంటాను నా వాక్య పఠనంలో, డైలీ డివోషన్లో. ఆ కీర్తన 659 ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి. అది ఆ అధ్యాయం మొత్తాన్ని కూడా ఒక గేయ రూపంగా, ఒక కీర్తనకారుడు రాశారు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మరి ఈ విధంగా మనం స్తుతించాలని, ఆయన సన్నిధి చేరాలని వాక్యం చెప్తూ ఉండగా, మరి కోరహు కుమారులు కూడా 84వ కీర్తనలో 1-4 వచనాలు మరియు 10వ వచనంలో కూడా ఎన్నో విధాలుగా దేవుని మందిరం గురించి వారి ఆశను తెలియపరిచారు. ఒకసారి ఆ వాక్యాలు కూడా చూద్దాం. 84వ కీర్తన 1-4 మరియు 10వ వచనము. సైన్యములకు అధిపతివగు యెహోవా నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవంగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా, నా దేవా, నీ బలిపీఠమున వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోయిల గూటి స్థలం దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. 10వ వచనము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం నుండుట నాకిష్టము, శ్రేష్టం. దేవుని సన్నిధి గురించి, దానిలోని ఆనందం గురించి వాళ్ళు కీర్తనకారులు, భక్తులు తెలియజేస్తున్నారు. సో అవకాశం ఉన్నంత వరకు తప్పక మనం కూడా ఆయన మందిరానికి విడకు వెళ్ళాలి. సహవాసం ఎంతో ముఖ్యమైంది.
మరి కోవిడ్ లాంటి టైంలో అయితే వెళ్ళలేకపోయాం, కానీ అలాగే వేరు వేరు ప్రాంతాల్లో ఉండటం వల్ల మనం ఇలా జూమ్తో మీట్ అవుతున్నాం. కానీ సహవాసము, దేవుని కొరకు కూడుకొని ప్రార్థించడం అనేది ఎంతో అవసరం. దీని గురించి నేను ఎప్పుడో విన్న ఒక ఎనెక్డోట్ ఉన్నది. ఒక పాస్టర్ గారు ఒక శీతల ప్రాంతం, అంటే చలి ప్రాంతాల్లో దేశాల్లో ఉన్న ఒక పాస్టర్ గారు కొద్ది వారాలుగా మరి చర్చికి అటెండ్ కాని ఒక సంఘస్థుని ఇంటికి వెళ్ళారట. మరి చలి ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఫర్నెస్ ఉంటుంది, బొగ్గులు ఉంటాయి. అవి కాలుతూ ఉన్నప్పుడు ఆ గదిలో వేడి ఉంటుంది. ఆయన ప్రార్థన చేసి వెళ్తూ ఆ నిప్పులు ఏవైతే ఉన్నాయో, మండుతూ ఉన్న నిప్పుల్లో నుంచి ఒక బొగ్గుని తీసి విడిగా బయట పెట్టారట. పెట్టి వెళ్ళిపోయారు. ఆయన ఏం చెప్పలా. ఆ సంఘస్థుడు దాన్నే చూస్తూ ఉన్నాడు. అది కొద్దిసేపటికి చల్లారిపోయి ఆరిపోయింది. అన్నీ కలిసి ఉన్న బొగ్గులు మండుతూనే ఉన్నాయి. మరి ఈ బొగ్గు అయితే చల్లారిపోయింది. సో పాస్టర్ గారు, నాకు ఇలా చెప్పదలిచారా? నేను సంఘానికి వెళ్ళకపోవటం వల్ల నాలో ఉన్న వేడి, ఉత్సాహం తగ్గిపోతున్నాయి. మరి సహవాసంలో ఉండే ఆ ఆనందాన్ని నేను తిరిగి పొందాలి కదా అని చెప్పేసి ఆయన అర్థం చేసుకున్నాడు. సో సంఘంలో కూడుతున్నప్పుడు మనం కూడా దానిలో పాల్గొంటూనే ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం వెళ్ళకుండా కూడా ఎన్నో అవరోధాలు వస్తూ ఉంటాయి, ఎన్నో వంకలు కదా. మరి బ్యాంక్వెట్కి పిలిచినప్పుడు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క వంకలు చెప్తూ మానేశారు. అదేవిధంగా మనం కూడా కొన్నిసార్లు వంకలు పెడుతున్నామేమో. అవి చాలవన్నట్టు సాతానుడు కూడా కొన్ని శోధనలు మనకి కల్పిస్తూ ఉంటాడు. నాకు సొంతగా కలిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2019 అరౌండ్ ఆ సంవత్సరం మరి నేను ఆదర్శ నగర్ క్వార్టర్స్ లో ఉంటుండగా ఈసీఐలో జరిగే ప్రేయర్స్ కి అటెండ్ అయ్యేవాడిని. ఒక 40 రోజుల ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ అయ్యాయి. రోజు సాయంత్రము ఆఫీస్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళేవాడిని. ర్యాపిడో బైక్ తీసుకునేవాడిని. ఒక్కొక్క సైడ్కి ₹150 చొప్పున రోజుకు ₹300 ట్రాన్స్పోర్ట్కి అయ్యాయి. అంటే 30 రోజులు, ఒక నెలకే 9,000 అవుతాయి. జరిగింది ఏంటంటే, మరి నాకు అప్పటి వరకు 50,000-60,000 మధ్య వచ్చే నెట్ సాలరీ కాస్త సడన్ గా ఆ మంత్ కరెక్ట్ గా 9,000కి తగ్గిందండి. అఫ్ కోర్స్ దానికి కారణం ఉంది. దానికి ముందు ఒక 2 నెలల్లో 3 నెలల్లో మా బ్రాంచ్ మేనేజర్ గారు, ఎస్బిఎం గారు బాగా ఒక సెలవు పెట్టడం వల్ల ఆ పీరియడ్ లో నాకు ఇన్ఛార్జ్ గా ఇచ్చినట్టున్నారు. దానివల్ల వాళ్ళు దాన్ని మార్చేశారు. క్యాడర్ పాస్ చేయడానికో దేనికో లిమిట్స్ కొరకు మార్చడం వలన నా శాలరీ పెరిగిపోయింది. నేను చూసుకోలేదు. ఆ వచ్చిన అడిషనల్ శాలరీని కట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. కరెక్ట్ గా 9,000. అంటే 9,000కి కరెక్ట్ గా నేను ఈ తిరగటానికే సరిపోతాయి. ఇక నా మిగతా అవసరాల సంగతి ఏంటి? కానీ హల్లెలూయా, దేవునికి కృప వల్ల విషయం ఏంటంటే, నాకు వచ్చిన అడిషనల్ శాలరీ వచ్చింది కదా అని నేనేం వాడలేదు. మామూలుగా నా ఖర్చులు ఎలా ఉంటాయో ఆ విధంగానే సాగాయి. కాబట్టి ఏదైతే అడిషనల్ గా నాకు ముందొచ్చాయో వాటిని నేను వాడుకొని గడపగలిగాను. కాబట్టి ఇలాంటి శోధనలు మనకి ఎదురవుతూనే ఉంటాయి. అయినప్పటికీ మనము దేవుని సన్నిధిని వదలటానికి ఎట్టి పరిస్థితిలోనూ ఆలోచన చేయకూడదు. మరి చర్చిలో మాత్రం ఆయన సన్నిధి ఉందా? దేవుని సన్నిధి అక్కడ మాత్రమే దొరుకుతుందా? లేదే. మరి మత్తయి 18వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు చెప్పారు, మన యేసుక్రీస్తు ప్రభువు వారే, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. కాబట్టి ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేసినా కూడా అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది. అంతేకాదు, మనం ఒంటరిగా ప్రార్థన చేసినా కూడా ఆయన సన్నిధి అంతటను వ్యాపించి ఉంది. మరి కీర్తనలు 139వ అధ్యాయము 7 నుంచి
10 వచనాలను కానీ మనం తీసుకున్నట్లయితే ఆయన మరి ఎంతగా వ్యాపించి ఉన్నారు అన్నది మనకి గ్రహింపుకు వస్తుంది. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అదేవిధంగా మరి 103వ కీర్తన మనకందరికి ఫేవరెట్ సామ్, చాలా మందికి నా ప్రాణ యెహోవాను సన్నతించుము అంటూ మొదలు పెడతాం కదా. దానిలో మరి 19వ వచనంలో అయితే యెహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. హీఈస్ ఆమ్ని ప్రెజెంట్ అండ్ ఆమ్నిపోటెంట్. ఆయన సర్వవ్యాప్తి మరియు సర్వశక్తుడైన దేవుడై ఉంటున్నాడు. నువ్వు ఒంటరిగా బైబిల్ ధ్యానించిన, భక్తిగా ప్రార్థించగలవు. నేను హడావుడిగా వెళ్లే ముందు చదవటం లేదా క్యాలెండర్లో చదవటం అది కాదు. లేదా బైబిల్ చదవకపోతే ఏదైనా యాక్సిడెంట్ అవుతుందేమో ఈరోజు అని హడావుడిగా చదువుకోవటం కాదు. దాన్ని ధ్యానిస్తే ఆయన సన్నిధి మనతో ఉంటుంది, అలాగే ప్రార్థిస్తే ఆయన సన్నిధి మనతో ఉంటుంది. ప్రతి విషయంలోనూ మనం ప్రార్థనతోనే మన పనులు మొదలు పెట్టడం మనకు అలవాటే కదా. నమ్మి మనం ప్రతి విషయం దేవుని సన్నిధికి తీసుకు పెడదాం. మరి నువ్వెవరితో ఉండాలనుకుంటున్నావు? దేవునితోనే కదా. ఎవరిని చుట్టూ ఉంచుకోవాలనుకుంటున్నావు? హూ ఆర్ దోస్ హూ ఆర్ అరౌండ్ అస్? వాళ్ళని మనమే ఎన్నుకోవాలి. మన చుట్టూ ఎవరు ఉంచుకోవాలనుకుంటున్నావు మనమే ఎన్నుకోవాలి. దేవుని ఎరుగని వాళ్ళని కాదు, కానీ ఎవరైతే మనల్ని ప్రోత్సహిస్తారో, మన జీవితంలోనూ ఆత్మీయ జీవితంలో కూడా ఆదుకుంటారో వారు మనకి కావాలి. దావీదు అది అర్థం చేసుకుని కీర్తన 16వ అధ్యాయము 5-6 వచనంలో అంటున్నాడు, యెహోవా నా స్వాస్థ్య భాగము. యెహోవాయే నా స్వాస్థ్య భాగం అంటున్నాడు. కాబట్టి ఆయనకి దగ్గరగా ఉండాలి. మరి మత్తయి 6వ అధ్యాయము 31 నుంచి 33 వచనాలు, మాథ్యూస్ చాప్టర్ 6 వర్సెస్ 31 to 33, ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అంటే దేవుడే మనకు అన్ని సమకూర్చువాడు. డబ్బు లేకపోవడం, పరిస్థితులు కానీ, బాధలు కానీ మొదలైనవన్నీ కూడా వాటి గురించి మనం చింతించవలసిన అవసరమే లేదు. ఆయనే ఆదుకుంటాడు. మరి దావీదు భక్తుడైతే అన్నిటి విషయంలో, అన్ని విషయాలలో కూడా ప్రభువునే మొదట పెట్టుకున్నాడు. ప్రతి దానికి ప్రార్థన చేసి ముందుకు వెళ్ళాడు. హిస్ ఫస్ట్ ప్రయారిటీ వాజ్ గాడ్ అండ్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. మరి ఆయన సన్నిధిని కోరుకున్నప్పుడు సంపూర్ణ సంతోషం మనం పొందగలుగుతాం. తాత్కాలిక సంతోషం కాదు, ఇవి రెండు వేరు. తాత్కాలిక సంతోషం అనేది ఈ లోక సంబంధమైనది. ఏదో కామెడీ షోస్ లోనో, లేకపోతే డ్రగ్స్ లోనో, కొన్ని శారీరక ఆశల్లోనో, కొన్ని లోక సంబంధ విజయాలలోనో కలిగేది తాత్కాలికమైన లేక బాహ్య సంబంధమైన ఆనందం మాత్రమే. అది క్షణికం. నిజమైన సంతోషం అనేది పరిస్థితులు లేక బాహ్య సంబంధమైన ఆనందం కాదు, కానీ అది దేవునికి లోబడి ఉండటం వలన కలిగే ప్రతిఫలం అని మనం గ్రహించాలి. నిజమైన సంతోషం దేవునితో దగ్గరగా కలిసి నడవటంలోనూ, ఆయనతో ఎల్లప్పుడూ కలిసి ఉండటంలోనూ ఉంటుంది. ఆయన సన్నిధిలో శాశ్వతమైన సంపూర్ణమైన సంతోషము కలదు. ఆయనలో మాత్రమే నిజమైన సంతోషం ఉంది. ఇట్ ఈస్ సూపర్ న్యాచురల్. మరి హబక్కకు భక్తుడు 3వ అధ్యాయం 17-18 వచనాల్లో హబక్కకు ప్రవక్త అంటాడు కదా, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవు చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణ కర్తైన నా దేవుని యందు
నేను సంతోషించెదను. యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఎంత గొప్ప మాటలు కదా! ఎట్టి పరిస్థితులైనా కూడా నేను దేవుని యందే ఆనందిస్తా అని చెప్తున్నాడు భక్తుడు. దేవునిలో ఉండటంలో మరి ఒక పరిశుద్ధమైన ఆనందం ఉంది. విశ్వాసం, నిశ్చయితతో ఆయన నుండి దక్కే సంతోషం కోసం మనం ఎదురు చూడాలి. ప్రభువు మనల్ని కాపాడి సమకూర్చేవాడే కాదు, ఆయన మనల్ని తృప్తిపరిచి క్షణిక ఆనందం కాక నిత్యమైన సంతోషంలో మనల్ని నింపేవాడై ఉన్నాడు. మరి మత్తయి 6వ అధ్యాయము 19-21 వచనాలలో ఈ లోక సంబంధమైనవి కాక పరలోక సంబంధమైనవి ఎంత ముఖ్యమో ప్రభువు చెప్పారు. ఈ లోక సంబంధమైన వాటైతే డబ్బు అవన్నీ సమకూర్చితే చిమ్మెట కొట్టివేస్తుంది, కానీ మీరు పరలోకంలో మీ ధనాన్ని సమకూర్చుకోండి ప్రభు ఇక్కడ చెప్పాడు మనకి. ఈ లోకంలో మనకు ఆస్తులు, వృత్తిలో అభివృద్ధి మొదలైన వాటితో భద్రత వస్తుందని అనుకుంటాం, కానీ నిజమైన భద్రత, సంతోషము దేవుని నుండి మాత్రమే సాధ్యము. కాబట్టి ఆయనను మాత్రమే మన జీవితంలో కేంద్రంగా చేసుకోవాలి. క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ మనం కలిగి ఉండాలి. ఆయన వాక్యమే మన ఆలోచనలను, అలవాట్లను, మన విశ్రాంతికి కూడా మూలం కావాలి. ప్రతి అవయవం కూడా ఆయన సన్నిధి, శాంతి ప్రదర్శించగలగాలి. మరి జార్జ్ ముల్లర్ గారు సుమారు 93 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కూడా ఎల్లప్పుడూ సంతోషంగాను, చురుగ్గాను ఉండేవారట. ఒక సహోదరుడు ఆయన్ని గమనించి, ఇలా ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు కూడా సంతోషంగా చురుగ్గా ఎలా ఉండగలుగుతున్నారు అని అడిగాడట. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను ప్రభువుకి సమర్పించుకున్న దినం నుంచి నా పరలోకపు తండ్రితో మొదట మాట్లాడటం నేర్చుకున్నాను. మొదటిగా ఆయన వాక్యాన్నే చదవటం చేస్తున్నాను అని అన్నారట. మరి మనం ఉదయం లేవగానే ఏం చేస్తున్నాం? మన ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? మనం దేంతో మొదలు పెడుతున్నాం? నేనేం ప్రీచ్ చేయట్లేదు. నేనైతే ఉదయం లేవగానే దేవుని వాక్యాన్నే, మరి ఈవెన్ యూట్యూబ్లో చూసినా కూడా ఆ మార్నింగ్ డివోషన్స్ తో స్టార్ట్ చేయాలని చేస్తున్నాను. మరి మొదటి గడియని దేవునికి ఇద్దాం. ఆయనతో గడపడం ద్వారా ఆయన సన్నిధిని అనుభవించి ఆయన ఇచ్చే శాశ్వత ఆనందాన్ని స్వతంత్రించుకుందాం. ఇన్ హిస్ ప్రెజెన్స్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యం ధ్యానించుటకు నీవు మాకు అనుగ్రహించిన ఈ సమయం కొరకు వందనాలు. ఈ ప్రశస్తమైన సమయాన్ని అయినా మరి మీరు మీ వాక్యాన్ని నా నోటి ద్వారా అందించారు. మీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నీ నీతిని, నీ రాజ్యం మొదట వెతకమని చెప్పారు. నీ సన్నిధిని వెదకి నీ యందు సంతోషించుటకు మాకు కృపను అనుగ్రహించమని మా ప్రభువును నీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.